హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం వచ్చేసి తిరుపతిలో అయితే ఉన్నాం. సో ఇప్పుడైతే 6 ప్లేసెస్ అయితే చూపిస్తాయి. ఇప్పుడు ప్రతి ఒక్కటైతే మనం ఏంటంటే 6 ప్లేస్ కి బస్సులు అయితే వెళ్దాం అనుకున్నాం. సో బస్సులు అయితే అవైలబుల్ అయితే లేవు. సో అందుకోసమే ఈ జేబులు అయితే వెళ్ళడం జరుగుతున్నాయి. సో ఈచ్ వన్ 200 అయితే కాస్ట్ అయితే అవుతున్నది. సో మనం బస్సులో వెళ్తే అయితే 120 అయితే అయిపోతుంది. సో అవన్నీ చూసుకొని రావాలంటే బస్సులు అయితే మనం నైట్ అయితే అయిపోతుంది. అందుకోసమే ఈ జీబులు అయితే వెళ్తున్నాం. మనకి ఏంటంటే ఈ జీబ్ లో వెళ్తే 3 hours లోనే 6 ప్లేసెస్ అయితే కవర్ అయితే చేస్తాం. సో అందుకోసమే 80 రూపీస్ ఎక్కైనా సో జల్దీ చూడాలంటే మనం ఈ జీబులో అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం శిలా తోరణంకి అయితే వచ్చేసినాం. అంతేకాకుండా చక్ర తీర్థం కూడా ఉంటుందంట. సో ఇప్పుడైతే చూద్దాం పదండి. ఈ శిలా తోరణం వచ్చేసి స్వామివారి ఆలయం నుంచి ఇక్కడ వరకు అయితే 1 కిలోమీటర్ అయితే ఉంటది. సో ఇక్కడికి ప్రతిరోజు వేల మంది సంఖ్యల భక్తులు అయితే వస్తారు. సో ఇక్కడ సెల్ఫీలు అయితే చూసుకోవచ్చు. మంచి లొకేషన్. అట్లనే ఇది మనకి శిలా తోరణం వచ్చేసి 150 కోట్ల సంవత్సరాల ప్రాచీన కాలం నుంచి అయితే ఇక్కడ శిలా తోరణం అయితే ఉన్నది. ఒకటి మన ఇండియాలో అయితే ఉన్నది, అంతేకాకుండా ఒకటి అమెరికాలో అయితే ఉన్నది. సో శిలా తోరణం వచ్చేసి మనకి పొడుగు వచ్చేసి 25 అడుగులు అయితే ఉంటుంది. అట్లనే హైట్ వచ్చేసి 10 అడుగులు అయితే ఉంటుంది మనకి శిలా తోరణం వచ్చేసి. సో పచ్చని చెట్ల మధ్య అయితే ఉంటుంది గ్రీనరీ తోటి. ఇప్పుడప్పుడైతే మంచిగా ఇక్కడ షాప్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మంచి మంచి లొకేషన్లలో అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. సో కొంచెం ముందరకు వెళ్ళినాక మనకి 300 మీటర్స్ లోనే మనకి చక్ర తీర్థం అయితే ఉంటది. సో ఇలాంటి చక్ర తీర్థం మనకి ప్రపంచంలో ఇక్కడే లేదని అంటారు. సో ఏంటంటే దాంట్లోకి దిగి ఒక్క చుక్క నీరు మన నెత్తి మీద వేసుకుంటే మన పూర్వీకులకు కూడా మోక్షం అయితే జరుగుతుందట. అలాంటి అద్భుతమైన తీర్థం వచ్చేసి మనకు ఓన్లీ తిరుమలలో అయితే ఉన్నది. సో ఇక్కడ నుంచి 300 మీటర్స్ లోనే ఉంటది. సో ఇప్పుడైతే వచ్చేసినాం. ఇక్కడ ఏంటంటే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని కడిగినప్పుడు చేజారిపోయి ఇక్కడ పడిందని చెప్తారు. ఈ గుండం మొత్తం కూడా చక్ర తీర్థంతో అయితే రెండిపోయిందని చెప్తారు. సో రాక్షసులను చంపినాక ఆ సుదర్శన చక్రాన్ని ఇక్కడ కడగడానికి అయితే వస్తారంట. సో అప్పుడు వచ్చినప్పుడు ఈ గుర్తులు అయితే ఏర్పడ్డాయంట. అందుకోసమే 2 చరిత్రలు అయితే చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ సంవత్సరానికి ఒక్క రోజు అయితే మనకి ఫెస్టివల్ అయితే చేస్తారంట. సో కామెంట్ బాక్స్ లో మాత్రం ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. సో అందరు సంతోషంగా ఉండాలని కోరుకున్నా. సో అందరు దర్శించుకోండి ఇప్పుడైతే శివయ్య అని. సో ఇక్కడ ఏంటంటే పచ్చని చెట్ల మధ్య అయితే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే ఉన్నాయి. పీస్ఫుల్ మైండ్ అయితే మనకు కలుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు కొండల మధ్య అయితే నెక్స్ట్ లెవెల్ అయితే పీస్ఫుల్ నేచర్ అయితే ఉన్నది. సో మీకు అప్పుడు చెప్పినా కదా ప్రతి సంవత్సరానికి ఒక్క రోజు అయితే ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ వర్షాకాలంలో వాటర్ వచ్చినప్పుడు సో రాళ్ళకి అయితే నీళ్ళు అయితే వస్తాయంట. సో అప్పుడు ఇదంతా నిండినప్పుడు భక్తులకైతే అలో అయితే చేస్తారంట. సో అప్పుడు సో ఇక్కడ స్నానం అయితే చేసి నెత్తి మీద అయితే చల్లుకుంటారు. సో అప్పుడు వాళ్ళ పూర్వీకులకు కూడా మోక్షం అయితే కలుగుతుందంట. సో అది ఇక్కడ గొప్ప చరిత్ర మనకి చక్ర తీర్థం అనేది. సో ప్రపంచంలో ఇది ఒక్కటే ఉంది. సో ఎవరైనా ఈ మధ్య వెళ్ళినా లేకుంటే ఎప్పుడైనా వెళ్ళినా ఒకసారి విజిట్ చేస్తే మాత్రం కామెంట్ బాక్స్ లో ఎస్ అని కామెంట్ చేయండి. సో ఈ తోరణాలు వచ్చేసి ఎవరు చెక్కలేరు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రిందనే. సో ఇక్కడ సముద్రం అయితే ఉండేదట. ఇక్కడ ఆ వాటర్ కే ఈ పలుగులు అయితే వచ్చినాయంట శిలా తోరణంకి. సో అక్కడ సైడ్ అయితే పార్కింగ్ అయితే ఉంటది. సో ఇక్కడ సైడ్ అయితే ఎంట్రీ. సో మనోళ్ళు అయితే ఇక్కడ ఫొటోస్ అయితే దిగుదామని అయితే ఇక్కడ సైడ్ అయితే పట్టుకొచ్చిళ్ళు. మనకి శిలా తోరణం పక్కకే ఉంటాయి ఇలాంటి తోరణాలు. ప్రాచీన కాలం నుంచి అయితే ఇక్కడ సైడ్ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే వాటర్ అయితే మనకి సప్లై అయితే చేస్తున్నారు. పిచికారి మనకి చెట్లకి కావచ్చు, మనకి కింద గ్రీనరీకి కావచ్చు. సో ఇప్పుడైతే శిలా తోరణం అట్లనే చక్ర తీర్థం అయితే చూపించిన. సో నెక్స్ట్ ఎక్కడికంటే మనకి శిలా తోరణం పక్కకే ఇలాంటి పార్క్ అయితే ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. మనకి శ్రీ మహావిష్ణువు ఎన్ని అవతారాలు ఉన్నాయో సో అన్ని అవతారాలు మనకి స్వామి వారు అయితే ఇక్కడ దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. సో అన్ని విగ్రహాలు అయితే ఉంటాయి. సో మీరు వచ్చినప్పుడు అయితే చూడండి. మనకి ఇక్కడ టిటిడి ద్వారా ఫారెస్ట్ సో ఇంత మంచి ప్రకృతి వనంలో మనకి స్వాములను అయితే చూడడానికి అయితే వాళ్ళు టిటిడి ఫారెస్ట్ ద్వారా అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మంచిగా అయితే లొకేషన్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చెట్ల మధ్య అయితే విగ్రహాలను అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. సో అలాంటి ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో దానికి కూడా మనకి తయారైతే చేసి పెట్టారు. అక్కడ చూసుకోవచ్చు మీరైతే. సో అక్కడికి వెళ్ళినాక అయితే చూపిస్తా. సో పక్కన లొకేషన్లు. సో ఇప్పుడైతే చూసుకోవచ్చు ఇక్కడ గ్రీనరీ తోటి అయితే నిండిపోయింది. అట్లనే బండల పైన ఇక్కడ వాటర్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ పీస్ఫుల్ మైండ్ అయితే ఉన్నది ఇక్కడ. సో ఇక్కడ కొంచెంసేపు అయితే విశ్రాంతి అయితే తీసుకున్నాం.
ఇక తర్వాత ఇక్కడ నుంచి అయితే మన వెహికల్ దగ్గరకు అయితే వెళ్తున్నాం. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాల దగ్గరకు అయితే ఇప్పుడు సో బయలుదేరుతున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. సో ఈ ప్లేస్ కి వచ్చేసి మనం ఓన్ వెహికల్ లో కూడా వెళ్ళొచ్చు. సో పార్కింగ్ నుంచి కొంచెం నడుచుకుంటూ అయితే వస్తే మనకి శ్రీవారి పాదాలు అయితే వస్తాయి. సో మనకి 6 ప్లేసెస్ వెళ్ళినప్పుడు మన చుట్టుపక్కల మొత్తం చెట్లతో అయితే నిండిపోతుంది. మనం కూడా గ్రీనర్ తోటి అయితే ట్రావెల్ చేసినట్టయితే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే ఉంటది. సో ఇప్పుడు వచ్చేసి మన సెకండ్ ప్లేస్ శ్రీవారి పాదాల దగ్గరకు అయితే వచ్చేసినాం. మనకి ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర అయితే ఇక్కడ ఎత్తైన చెట్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే రౌండ్ గా అయితే మనకి సో ఎత్తైన చెట్లు అయితే ఉన్నాయి. సో ఎవరికైనా సమస్యలు ఉంటే సో స్వామివారిని తలుచుకొని అయితే దీపం పెడితే మనకి అంత మంచి జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి స్వామివారి పాదాలు అయితే చూసుకోవచ్చు, ఫోటో అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టచ్చు. అంతేకాకుండా మనం ఇప్పుడు స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే స్వామివారి పాదాలకి ఇక్కడ స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి స్టెప్స్ నుంచి అయితే మనం మీకైతే ఎక్కాలా. సో ఇక్కడ వేల సంఖ్యల జనాలు భక్తులు అయితే వస్తారు ప్రతిరోజు. సో ఇక్కడ ఉన్న చరిత్ర అయితే తెలుసుకుందాం. సో శ్రీ మహావిష్ణువు సో లక్ష్మీదేవి కోసం వైకుంఠం నుంచి భూలోకంకి వచ్చినప్పుడు సో స్వామివారు మొట్టమొదటిగా అడుగు పెట్టింది ఇక్కడనే. సో తర్వాత స్వామివారు ఇక్కడ నుంచి మనకి మెయిన్ గుడి తిరుపతికి అయితే అక్కడికైతే వెళ్ళారంట. సో అది ఈ చరిత్ర మనకి శ్రీవారి పాదాలు. సో జనాలు అయితే ఎక్కువ సంఖ్యలో అయితే వస్తారు ఇక్కడ. పక్క శ్రీవారి పాదాలు ఇక్కడ దర్శించుకుంటారు. సో మీకైతే ఇప్పుడు చూపిస్తా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే మనం మీదికైతే వచ్చేసినాం. సో గ్లాసులు అయితే పెట్టడం జరుగుతుంది మనకి శ్రీవారి పాదాలు ఏమైనా ఖరాబ్ చేస్తారని. సో ఇక్కడ చూసుకోవచ్చు షార్ట్ వీడియో అయితే తీయడం జరిగింది. సో అందరు దర్శించుకోండి. సో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నా. సో ఈ మెట్ల మీదకించి అయితే మనకి మెయిన్ గుడి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీకైతే జూమ్ అవుట్ అయితే వేసి చూపిస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది వ్యూ పాయింట్. సో మీరు మాత్రం వెళ్తే పక్కా చూడండి. సో ఇక్కడ నుంచి స్వామివారు వచ్చేసి అక్కడ మెయిన్ గుడికి అయితే వెళ్ళారంట. సో అది ఇక్కడ చరిత్ర. సో ఇప్పుడైతే చూసిలిగా మనకి శ్రీవారి పాదాలు. సో నెక్స్ట్ ఇప్పుడు అయితే మనం 3వ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరకు అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు సో అంతేకాకుండా ఇక్కడ ఆతిరాం బాబా సమాధి కూడా ఉంటుంది. సో దాని చరిత్ర కూడా మనం తెలుసుకుందాం. సో మీరు ఆతిరాం బాబా అని ఎవరు అని అనుకుంటున్నారు. సో మీరు ఎవరైనా నాగార్జున సినిమా ఓం నమో వెంకటేశయ్య అని చూస్తే మీకు ఆతిరాం బాబా ఎవరు అని మీకు తెలుస్తుంది. సో ఫైనల్ గా ఇప్పుడైతే మనం వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇక్కడ చూస్తున్నట్టయితే మనం ఇది ఎంట్రీ వచ్చేసి సో మనం వెళ్ళే దారిలోనే ఇలాంటి షాపులు అయితే ఉంటాయి. సో మీరు కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. సో కొంచెం ముందుకు వెళ్తే సో అక్కడ ముందటైతే ఒక క్యూ అయితే ఉంటాయి. సో అక్కడ 5 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలా మనకి స్వామివారి దర్శనం వచ్చేసి. సో ఇక్కడ క్యూ లైన్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయితే మనం స్వామివారిని అయితే దర్శించుకోవాలా. సో లోపట్లకైతే కెమెరా అలో అయితే లేదు. సో ఇట్లా లైన్ అయితే పట్టి మనం గుళ్ళకి అయితే ఎంటర్ అయిపోవాలా. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. సో ఇప్పుడైతే మన దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో బయటకు రాగానే ఆతిరాం బాబా జీవ సమాధి అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆతిరాం బాబా ఎవరు అంటే సో వెంకటేశ్వర స్వామి ప్రియమైన భక్తుడు ఈయన. సో ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి ఈయనతో పాచికలు అయితే ఆడేవారంట. సో స్వామివారికి ఈయన అంటే చాలా ఇష్టం అంట. సో ఈయనే కాదు స్వామివారిని నమ్ముకుంటే ఎవరికైనా అయిన భక్తులకి ఎంతో చేస్తారు. నిదర్శనమే మనకి ఆతిరాం బాబా. సో ఫైనల్ గా మనం ఇది చూసాం కదా ఆలయం వచ్చేసి మన వేణుగోపాల స్వామి. అంతేకాకుండా ఆతిరాం బాబా జీవ సమాధి. సో ఇక్కడ మనం 3వ ప్లేస్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మనం మళ్ళీ జీప్ దగ్గరకు అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే 4th ప్లేస్ మనం ఆకాశ గంగ దగ్గరకు అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో నా వెనుక చూస్తున్న ఆర్చ్ ఆ కమన్ నుంచి అయితే ముందటికైతే వెళ్ళాలి. మనం ఆకాశ గంగ తీర్థం దగ్గరకు అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే చూసుకోవచ్చు. సో ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఎన్నో షాపులు అయితే మనకి ఎదురు అవుతాయి, సైడ్లకి అయితే ఉంటాయి. సో మీరు సో ఇక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. సో ప్రతిసారి చెప్తున్నానని అనుకోకండి. సో ఇక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. సో కొంచెం పైకి వెళ్ళినాక సో మనమైతే కిందికైతే దిగాల. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. సో అక్కడ కిందనైతే మనకి అమ్మవారి గుడి అయితే ఉంటది. అంతేకాక ఆకాశ గంగ అయితే మనకి అక్కడ పారుతుంది. సో అదైతే చూపిస్తాం మీకైతే. సో ఇప్పుడైతే అమ్మవారిని అయితే దర్శించుకోండి. సో తర్వాత అక్కడ ఫొటోస్ అయితే తీయద్దన్నారు. సో వీడియో అయితే తీసేసిన. సో ఇక్కడ పారుతున్న వాటర్ వచ్చేసి మనకి ఆరోగ్యానికి మంచి అంట. సో ఎన్నో ఔషధ గుణాలు అయితే ఈ వాటర్ లో అయితే ఉన్నాయంట. సో అక్కడికి వెళ్ళినప్పుడు అయితే కొంచెం త్రాగండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే బాటిల్లో పట్టుకొని అయితే వెళ్తున్నారు. సో ఇప్పుడైతే చూసారు కదా ఆకాశ గంగ తీర్థం వచ్చేసి. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మన పాప వినాశనం దగ్గరికి అయితే వెళ్తున్నాం. 5th ప్లేస్ ఇప్పుడైతే. సో బస్ లో వెళ్లే వారికి ఏంటంటే మనకి వెనక నుంచి అయితే చూపించుకుంటూ అయితే వస్తారు. పాప వినాశనం దగ్గరికి అయితే మనకి బ్యాక్ సైడ్ నుంచి ముందటికైతే తీసుకొని అయితే వస్తారు. అది ప్రాసెస్ మనకి బస్ లో వెళ్తే. సో దాంట్లో కూడా అన్ని కవర్ అయితే వేయచ్చు.
సో ఇప్పుడైతే పాప వినాశం దగ్గరికి అయితే వచ్చేసినాం. సో అది కూడా మీకు చూపిస్తా, ఇప్పుడైతే చూసేయండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. సో స్కిప్ చేస్తే మాత్రం మంచి మంచి లొకేషన్లు కూడా మిస్ అవుతారు. సో అది ముచ్చట. సో ఇప్పుడైతే ఇక్కడ గుడిని అయితే చూసుకోవచ్చు మనం మీదికించి. సో గుడి పక్కకే మనకి పాప వినాశనం డ్యామ్ అయితే ఉంటది. సో ఇప్పుడైతే మనం వచ్చేసినాం. సో ఇక్కడ భక్తులు అయితే చూసుకోవచ్చు, ఫుల్ మంది అయితే ఉన్నారు. సో మనమైతే ఇక్కడ వెళ్తున్న ముందటికైతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి పాప వినాశనం అయితే సో బోర్డు అయితే ఉన్నది. సో ముందటికైతే వచ్చేసినాం, ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. సో గుడి లోపట్లకైతే ఫోన్ అయితే అలో లేదు. సో అందుకోసం ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నా. సో ఇక్కడ చూస్తున్న వాటర్ వచ్చేసి సో ఎప్పుడైనా పారుతాయి అంట ఇక్కడ. సో ఈ వాటర్ ని మనం ఎత్తిపైన చల్లుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. సో అంతేకాకుండా ఇక్కడ స్నానాలు కూడా చేస్తారు. సో ఆల్రెడీ ఇక్కడ భక్తులు అయితే స్నానం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే, మంచిగా ఉంటుంది, అట్లనే పాపాలు ఏమున్నా పోతాయని నమ్మకం. అక్కడ సైడ్ అయితే మనకి పాప వినాశనం డ్యామ్ అయితే చూసుకోవచ్చు, క్లోజ్గా అయితే చూపిస్తున్నా. సో ఇప్పుడైతే చూసి కదా మనకి పాప వినాశనం డ్యాము, అట్లనే వాటరు. సో అంతేకాకుండా గంగమ్మ దేవి ఆలయం కూడా చూపించిన. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి 6th ప్లేస్ మనకి జపాలికి అయితే వెళ్తున్నాం, ఆంజనేయ స్వామి దగ్గరికి. సో ఇప్పుడైతే మనం వచ్చేసినాం శ్రీ జపాలి హనుమాన్ మందిర్ దగ్గరికి. సో ఇట్లా మనము ముందటికైతే వెళ్ళాలి. దాదాపు ఏం లేదన్నా 1 కిలోమీటర్ అయితే జపాలికి అయితే వెళ్ళాలి. సో ఇట్లా స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మెట్ల పై నుంచి అయితే మనం సో ఫారెస్ట్ లకి అయితే మనం ఎంటర్ అయిపోలా. మెట్ల మీదకి అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. సో ఏం లేదన్నా 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో ఈ బోర్డు ఏంటంటే ఆరతికి 5 రూపాయలు, అర్చనకి 10 రూపాయలు, అట్లనే అన్నదానము అభిషేకానికి 1100 అని మన బోర్డు మీద అయితే ఉన్నది. మనకి జపాలి ఎందుకు లాస్ట్ చూపిస్తారంటే ఇక్కడనే కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. సో అందుకోసమే మనకి లాస్ట్ అయితే చూపిస్తారు. అంతేకాకుండా ఇక్కడ స్టెప్స్ లాంగ్ అయితే ఉంటాయి. సో మనకి గుడికి రీచ్ రావాలంటే. సో ఇప్పుడైతే మనం రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ కోనేరు అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ పక్కకు అయితే షాప్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. సో మీకు పూజ చేపించుకోవాలంటే అక్కడ తీసుకోవచ్చు. సో అన్ని మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కోనేరు పక్కన చెట్టు దగ్గర అయితే మనకి శివలింగం అయితే ఉన్నది. సో ఇక్కడ చెట్టు కడ సో ఇక్కడ పక్కకే మనకి సో చెట్టుకి స్వయంభుగా వెలిసిన వినాయక స్వామి అయితే ఇక్కడ దర్శనం అయితే ఇస్తున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. సో ఇప్పుడైతే మీకైతే క్లోజ్ గా అయితే చూపిస్తా. సో భక్తులు అయితే రౌండ్ అప్ అయితే ఉన్నారు. ఇక్కడ వినాయక స్వామి మీద అయితే కైన్స్ అయితే అతక పెడుతున్నారు. అక్కడ చూసుకోవచ్చు మీరైతే. సో స్వామి వారి మీద ఉన్న బొట్టునైతే అందరు పెట్టుకుంటున్నారు. సో కామెంట్ బాక్స్ లో మాత్రం జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. సో ఇప్పుడు జపాలి చరిత్ర అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇక్కడనే మనకి జపాలి మహర్షి ఆంజనేయ స్వామికి తపస్సు అయితే చేస్తాడు. తర్వాత ఆంజనేయ స్వామి ఆ తపస్సుకి మెచ్చి తర్వాత ఈ ప్లేస్ లో ఆంజనేయ స్వామి జపాలి మహర్షికి అయితే ఇక్కడ దర్శనం అయితే ఇచ్చారు. అందుకోసమే ఈ ప్లేస్ కి జపాలి తీర్థం అని పేరు వచ్చింది. సో ఎవరైనా ఇక్కడ వచ్చినప్పుడు అయితే మెడిటేషన్ అయితే చేయండి, చాలా మంచిది మీ ఒంటికి. అంతేకాక చాలా మనశ్శాంతి అయితే ఉంటది మీ మనసుకి అయితే. సో అలా ఉంటది ఇక్కడ ప్రకృతి. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు సైలెంట్ అయితే ఉంటది, పీస్ఫుల్ మైండ్ అయితే ఉంటది. సో గుడి లోపట్లకైతే ఫోన్స్ అయితే అలో లేదు. సో అందుకోసమే మొత్తం బయట అయితే చూపిస్తున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి మెయిన్ గుడి. సో ఇవన్నీ ప్లేసెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే తిరుమలకి అయితే వచ్చేసినాం. సో ఫటాఫట్ అయితే వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. సో మనం వచ్చే టైంకి అయితే స్వామివారిని అయితే పల్లకీలు అయితే తీసుకువెళ్తున్నారు. అక్కడ చూసుకోవచ్చు మీరైతే రంగరంగ వైభవంగా అయితే తీసుకొని వెళ్తున్నారు. సో అది చూసినాక తర్వాత ఇక్కడ క్లైమేట్ అయితే చూసుకోవచ్చు మన కొండ పైన. సో నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే ఉన్నది. సో దర్శనం అయిపోయింది నిన్ననే. సో ఈ రోజు అయితే మనం సక్సెస్ఫుల్ అయితే 6 ప్లేసెస్ అయితే మనం చూసినాం. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇట్లనే మరెన్నో వీడియోస్ కోసం అయితే సపోర్ట్ చేయండి. తిరుమలకి ఎలా వచ్చినామో ఫుల్ వీడియో చూడాలనుకుంటే వీడియో కిందనే ఉంటాయి లింక్, చూసేయండి. వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.